రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన ఐడిఎఫ్ దాడులను తీవ్రతరం చేసింది. హెజ్బుల్లా చీఫ్ నయీం కసిం మేనల్లుడైన అలీ యూసఫ్ హర్షిని బీరుట్లో హతమార్చినట్లుగా ఐడిఎఫ్ నేడు ప్రకటించింది. హర్షి నయీం కసింకు వ్యక్తిగత కార్యదర్శి కూడా. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ మేరకు ఎక్స్లో ఐడిఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాసిం కార్యాలయ నిర్వహణలో భద్రత కల్పించడంలో హర్షి కీలక పాత్ర పోషించాడని, అతడు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సలహాదారు అని తెలిపింది. ఈ దాడితో పాటు లిటానీ నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హెజ్బుల్లా ఉపయోగించే 2 కీలక క్రాసింగ్లతో పాటు దక్షిణ లెబనాన్లో 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లుగా పేర్కొనింది. ఉత్తర ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీ పడబోమని, హెజ్బుల్లాపై దాడులను మరింత కఠినం చేస్తామని ఐడిఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ స్పష్టం చేశారు. ప్రతి కార్యాచరణ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా లెబనాన్పై దాడుల వీడియోను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. మా సందేశం సుస్పష్టం, ఎవరైనా ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు పాల్పడతారో వారిని నాశనం చేస్తామంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.